అదే ఇందాక నుంచి ఏదో మాట్లాడుతున్నారు, ఇక్కడికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా. ఇట్లాంటి వాళ్ళే కావాలి మనకి. ఏమంటావు? ఇట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు చరణ్? యూత్ అని చెప్పొచ్చు కదా. యూత్ అది మనం అంతా యూతే కదా. జోష్ ఉందా? జోష్ ఉందా? యూత్ బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి, మీరు ఎవరు బాగా మాట్లాడతారు మీ గ్యాంగ్ లో? ఓపెన్ క్లోజ్ లో చెప్పద్దు, ఓపెన్ చెప్తేనే బాగుంటుంది. చెడ్డి దోస్త్ ఏ ఏజ్ నుంచి ఏజ్ లో ఉన్న వాళ్ళకు గుర్తు తెచ్చే ఒక ఫీల్ గుడ్ టైటిల్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారదు. బట్ రామ్ ఒక సినిమాలో చూపించాడు, జిందగీ అనే సినిమాలో. దాన్ని తలపించేలాగి టైటిల్ చూస్తేనే ఒక యాంగ్జైటీ అనిపిస్తుంది. సాంగ్స్ ఏంటంటే ట్రెడిషనల్ సాంగ్స్ మళ్ళీకి కళ్ళకు కనబడే విధానంగా. రాఘవేంద్ర గారి పాటలో ఒక పండు మిస్ అయినట్టు నాకు ఈ సాంగ్లో కూడా ఒక పండు మిస్ అయింది. లాస్ట్ సాంగ్ ప్లేలో కూడా ప్రతిదీ కూడా స్క్రీన్ పై కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి కంటే విధానంగా ఇప్పుడున్న జనరేషన్కి ఒక మంచి ఫీల్ గుడ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో. ప్రతి ఒక్క విలేజ్ అంటేనే మనకు గుర్తొచ్చేది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు కల్చర్ మారింది కాబట్టి ఇంటర్, డిగ్రీ, బీటెక్, సో గెట్ టుగెదర్ అందరూ మీట్ అవుతున్నారు. ఎప్పుడైనా గుర్తుండేది ఫ్రెండే. అలాంటి ఫ్రెండ్షిప్, ప్రేమదేశం అనేది మీకు టైటిల్ ఐడియా ఉంటుంది. దాని తర్వాత ట్రెడిషనల్గా ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడని మళ్ళీ గుర్తు చేశారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. మమ్మల్ని మీరు గుర్తుపట్టకపోవచ్చు, తరచూ గుర్తుపెట్టేలాగా మీ అందరికీ అభినందనలు అందిస్తూ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అన్న హాయ్ అందరికి. థ్యాంక్ యూ. అంటే నేను చిన్నప్పటి నుంచి ఎవరు 10 రూపాయలు ఇస్తే వాళ్ళే ఫ్రెండ్ అనుకునేవాడిని, అంటే చిన్నగా ఉన్నప్పుడు. సో దాని తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ ఫ్రెండ్షిప్ వాల్యూ అనేది నాకు తెలిసింది. సో మళ్ళోసారి ఇప్పుడు ఈ సాంగ్ వింటున్నప్పుడు కానీ అంటే చూస్తున్నంతసేపు చాలా మన హార్ట్కి టచ్ అయ్యే విధంగా ఉంది. సో సాంగ్లో హీరోయిన్ని చూస్తే మాత్రం వామ్మో థియేటర్స్కి ఎప్పుడు వెళ్ళిపోవాలా అనిపిస్తుంది నాకైతే. అంటే మూవీలో కంటెంట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, నేను ఇప్పుడు జస్ట్ సాంగ్ చూసినా కాబట్టి. హీరోయిన్ కోసమైనా నేను మా ఫ్యామిలీ తోటి తప్పకుండా వెళ్తాను నేనైతే మూవీకి. సో హీరోయిన్ గారి కోసం అయితే పక్కా వెళ్తాను, నేను మా ఫ్రెండ్స్ అందరం. సో మ్యామ్ మీరు ఐమాక్స్కి వస్తే ఐమాక్స్కి వస్తాం అండ్ అందరం చూస్తాం. సో ఆల్ ద బెస్ట్ ద మూవీ టీమ్. అన్న ఈ సాంగ్ విషయంలో కూడా అనిపించింది ఏంటంటే బాటిల్లో ఉంటది వాటరు, ఈ సాంగ్ లో ఉంది మంచి మ్యాటరు. ఏమన్నా సాంగ్ అన్న, ఏమన్నా సాంగ్ అన్న. హీరోయిన్ ఇవి గాడ్ చేసిన. ప్లీజ్ 1 minute మ్యామ్, మీరు వస్తారా మేడం ఒకసారి? ఆ అందానికి ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చేది అది ఎంత అండి. ఆ అందం మేడం, చందమామని ఎంత దూరం చూస్తాం, పక్కనే ఉండి సరే చందమామ బిస్కెట్ బిస్కెట్ కాదు మేడం, రియల్ మేడం. ఆ సాంగ్ చూస్తా అంటే ఆమె డాన్స్, నమలి నడక మేడం. ఇది నమలి ఎట్లా డాన్స్ చేస్తావు మేడం, డాన్స్ అట్లా అనిపిస్తుంది నాకైతే. తెలుగు వస్తా మేడం? తెలుగు కొంచెం కొంచెం. అంటే మన తెలుగులో కూడా ఎంత అందమైన హీరోయిన్స్ ఉన్నారని నాకైతే ఇప్పుడే తెలుస్తుంది. సో చాలా బాగున్నారు మ్యామ్ మీరైతే. మేడం సింగిల్ మ్యామ్, సింగిల్ మ్యామ్. అంటే మీరు సింగిలా మేడం? హిందీ ఆప్ సింగిలే మ్యామ్? ఏం చేస్తామన్నా, హీరోయిన్ కూడా మింగిల్ అంట, నేనే సింగిల్. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. పేరేంటి? నీ పేరేంటి? నీ పేరు రాకేష్ మ్యామ్. రాకేష్. రాకింగ్? రాకింగే కదా రాకేష్ అంటే. ఒంటి మీద చట కండలేదు మా నోడు అసలు ఎట్లా మాట్లాడుతుండమ్మో. ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతావు అసలు నువ్వు. పెళ్లి చూపుల్లో పెళ్లి పిల్ల వస్తే ఏంది పరిస్థితి, ఏమైతుందో అసలు? కట్అవుట్ తీసుకొని కొనుక్కొని నమ్మాలి మ్యామ్. ఏమో నాకైతే కష్టమే. ఆ పిల్ల తట్టుకోవాల్సింది, ఇంకా చెప్పలేము అసలు. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పలేదు నాకు, పేరు చెప్పు. నీ బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మేడం? నా బెస్ట్ ఫ్రెండ్ మావాడే. నీ వాడే పేరేంటి? విరాట్. 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 ఓ సూపర్. ఓకే, సో మీ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ రెడీగా ఉన్నాడు మాట్లాడడానికి, మైక్ తీసుకుని ఎప్పుడెప్పుడు ఇస్తారా? అందరికి ఒకటి చెప్తున్నా, అంటే ఇన్ని పాటలు ఈ సాంగ్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఒక్కటి చెప్తా వినండి. ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళికన్నా లవర్లైన బ్రేకప్ అయిన ఆఖరికి ముసలాళ్ళు కూడా వెళ్ళి చూడండి సినిమాని. మీ అందరు ఎంత అంటే అంత ఎంజాయ్ చేస్తారు. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారాడు చెప్తున్నా కదా. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మనకు తోడున్నది పేరెంట్సే. దాని తర్వాత ఇంకా తోడు ఎవరైనా ఉన్నారంటే అది ఫ్రెండ్ ఒకటే. సో ఫ్రెండ్తో చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశాను, ఆ పాట అయితే చాలా చాలా బాగుంది. మెయిన్ టైటిల్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు.
సో ఫ్రెండ్షిప్ గురించి, దాంతోపాటు విలేజ్ అందాలని అన్నీ చాలా బాగా చూపించారు అనుకుంటున్నాను. మేడం గారి డ్యాన్స్ అయితే చాలా చాలా బాగుంది. సో పల్లెటూరు సీన్స్, ఆ సాంగ్ అయితే నాకు ఆ పల్లెటూరుకి వెళ్ళిపోయాను అనమాట, అంత బాగుంది. సో చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో సినిమా అందరు తీసిన అందరికీ చాలా చాలా ఆల్ ది బెస్ట్ అనమాట. సో నేనైతే ముందే థియేటర్కి వెళ్ళిపోతాను. సో లవర్తో వెళ్తారా, ఫ్యామిలీతో వెళ్తారా, ఫ్రెండ్స్తో వెళ్తారా అనేది మీకు ఎవరితో వెళ్ళినా కానీ ఫుల్ మీల్స్ అనమాట ఈ సినిమా అయితే. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అన్న. మా రివ్యూ స్టార్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్. సో ఆయన ఒక్కసారి మాట్లాడతారు. ఎవరు మీ గ్యాంగ్ లీడరా? మీ గ్యాంగ్ లీడర్ ఏంట్రా? ఓకే, సో అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ తిన్నారా? నేను రీసెంట్గా మాట్లాడడం చాలా డీసెంట్ రోజులు పోయినాయి అనమాట. మన స్టైల్లోని ఇచ్చేద్దామా? రెడీ? భయ్యా పెళ్ళిళ్ళలో కొడతారు అందం బ్యాండ్. ఈ సినిమా పేరు రెండు మారడు. మా ఊరుకున్న ఓనర్ సైన్ ఏ ఉండ్రాబాబు ఇల్లు. మా ఊరు ఎక్కువగా యూజ్ చేసేది స్నాప్చాట్ యోగులు. ఈ సినిమాతో డబ్బులు సంపాదిస్తారండి ప్రొడ్యూసర్ ఖచ్చితంగా. ఇక ఈ సినిమాతో బాగా ట్రాక్టర్ సూపర్ అండి. డైరెక్టర్ గారు సూపర్ అండి. మిమ్మల్ని పోయినా సరే మీరు రారంటే ఎలా అండి? వెళ్ళండి ఒకసారి స్టేజ్ మీద రండి. అంటే యాక్చువల్లీ డైరెక్టర్ గారు నేను చాలా పెద్దోళ్ళు అనుకున్నాను, కానీ యాక్చువల్లీ నాకు తమ్ముళ్ళే ఉన్నారు. కానీ చూసుకున్నా సరే ఈ మధ్య తమ్ముళ్ళే గట్టోళ్ళండి ఖచ్చితంగా చెప్పాలంటే. సో మీరు ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇంకా బాగా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చెప్తే మేము ఇంకా మంచిగా రివ్యూస్ అయితే ఇచ్చుకుంటాం డెఫినెట్లీగా. అండ్ ఆల్ ది బెస్ట్ భయ్యా. మనం లవ్ చెప్పుకుంటే బాగోదులే కానీ. సో మాట్లాడదాం. సో హీరోయిన్ గారు మీరు కూడా ఒకసారి. అరే కాసేపు నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి నాకు, ఓకేనా? డెఫినెట్లీ ఓకేనా? చల్లగా ఉంటుంది ఐస్, మా మధ్య ఇవ్వండి అయ్యా కొంచెం స్పేస్. ఓకే. సో చాలా బాగున్నారండి స్క్రీన్ మీద. అంటే మిమ్మల్ని ఇంకా అక్కడ నుంచి వస్తే కొంచెం అనిపించింది, కానీ ఇక్కడ నుంచి వస్తే టిక్ 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 అని కొట్టుకుంటుంది. సో అందరికీ నాకు ఇష్టమైంది పుట్టే మీకు వస్తుందండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డే కాదు, సో మాకు స్క్రీన్ ప్రెజెన్స్ చూసినంత వరకే చాలా బాగుందండి. అది ఒక లిరిక్ పాడారు, ప్రేమ అంటే అనుకున్నాను ముళ్ళులే సంథింగ్ ఏదో, నాకు అదొకసారి చెప్తారా? ప్రేమంటే ఎన్నాళ్ళు ముళ్ళనుకున్నా. ఓ ప్రేమంటే ఇన్నాళ్ళు ముళ్ళనుకున్నా. సో అదే గ్యాప్ ఏమంటారా? సో నాకైతే చాలా బాగా వచ్చింది. మంచి స్క్రీన్ ప్లే ఉంది, మంచి డైరెక్షన్ కూడా చాలా బాగుంది, లిరిక్స్ కూడా అదిరిపోయింది భయ్య. సో ఇటువంటి ఒక మంచి కంటెంట్ ఇలా ఇక్కడ కాదు, 4 గోడల మధ్య కాదు, సో మొత్తం స్టేట్ వైడ్ రిలీజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పే రివ్యూలో గ్యాప్ లో వస్తుంది ట్విస్ట్. అంటే టీమ్ కి ఆల్ ది బెస్ట్. మళ్ళీ చెప్తాను, దమ్ముంటే ఆపు, నిజంగా ఈ సాంగ్ తోపు. అండ్ మీరు చాలా అందంగా ఉన్నారండి. అంటే భయ్యా అక్కడ కొందరు వేసుకుంటారు స్కర్ట్, నేను ఎప్పుడూ వేయను బిస్కెట్, ఉన్నదే చెప్తా. అండ్ యాంకర్ ఈ మేకప్ కూడా చాలా బాగుందండి, లైటింగ్ లో షైనింగ్ వస్తున్నారు. అండ్ మీకు కూడా మా ఊరు తరఫు నుంచి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో అందరండి. సో ఇందాక మేడం మిమ్మల్ని కూడా అప్పుడు చూస్తూ ఉంటాను, మీ శారీ చాలా ట్రెడిషనల్ ఉన్నారు మేడం, మీరు కూడా చాలా ట్రెడిషనల్ గా చేస్తారు ప్రతి క్యారెక్టర్ కూడా. అండ్ మీ అమ్మాయి మీ మీద చాలా క్యూట్ గా ఉంది. సో మీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి డెఫినెట్లీ. అరే బంగారం కూడా వచ్చింది. ఏ హాయ్, ఇట్రా. అరే గ్యాప్ ఇవ్వండిరా. డూ యు నో హూ షీ ఈస్? సరే నీకు ఎన్ని కావాలి దాన్ని చెప్పు కానీ. సో గాయ్స్
ఖచ్చితంగా చూడండి. సినిమా మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మళ్ళీ చెప్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ ఫ్రెండ్షిప్ సాంగ్ కూడా దమ్ముంటే ఆకు బాగుందా. ఓకే రా, థ్యాంక్ యూ సో మచ్. మెడలో వేసుకుంటారు హారం, ఇప్పుడు మాట్లాడుతుంది బంగారం. మెడలో హారం వేసుకుంటారా? ఎదురుగా నేను ఉన్నాను కదా, మళ్ళీ మెల్ల హారం ఎందుకో? పోరా, ఒకటి చెప్పనా, ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్షిప్ గురించి మీ అందరికి తెలిసిందే కదా. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అంటే చచ్చిపోతుంటారప్ప, నిజంగానా? అయితే చచ్చిపో మరి నా కోసం. దా, ఇప్పుడు ఫ్రెండ్ అయ్యాను కదా, చచ్చిపో. నిజంగానా? బెట్టా ఇక్కడి నుంచి కాదు, బిల్డింగ్ మీద నుంచి. పక్కన మేడం, ఒక్క ఛాన్స్ మేడం, ఒకే ఒక్క ఛాన్స్. అదే వాళ్ళు చచ్చిపోతారంట హీరోయిన్ కోసం. ఏదైనా పక్క అయితే సాంగ్ పాడు. మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు, నేస్తం ఊహించి ఊలు ఆటపాట ఎప్పుడు నా మనసు చూసి చూడంగానే నచ్చేసావి, అడిగి అడగకుండా వచ్చేసావి నాలోకి, అందంగా దూకి తొలిసారిగా నా లోపల ఏమైందో. ఓకేనా మేడం? సార్ మీ యొక్క పోయిలమైన గానంతో పాడుతుంటే ఈ మేడంకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు మీ సాంగ్ డెట్ ఉందని అబ్బా, నేనే పడిపోయా అనుకో. మేడం ఒకటి చెప్పనా, మీరు సాంగ్ పాడుతుంటే నా చిట్టు గుండెకి అలా గుచ్చుకుంది మేడం. ఒక్కసారి నా కోసం సాంగ్ పాడరా?